దశాబ్దాల కళ నెరవేరుతుందన్న ఆనందం ఒక పక్క ఉన్నా అభివృద్ధి పనులతో తమ పంట పొలాలకు నష్టం కలుగుతోందని ఆందోళన అక్కడి రైతులను వెంటాడుతోంది. నెల్లూరు జిల్లాలో పైడేరు వాగుపై నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న రహదారి పనులతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని అల్లూరు, విడవలూరు మండలాలను వేరు చేస్తున్న పైడేరు వాగుపై రోడ్డు వంతెన పనులు మొదలయ్యాయి. 24 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి నుంచి విడవలూరు మండలం నారాయణపురం వరకు రహదారి, పైడేరు వాగుపై వంతెన నిర్మాణం చేపడుతున్నారు. 2 మండలాల్లో 20 గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు పనులు చేపడుతున్నారు. జీవితకాల కళ నెరవేరుతోందని సంతోషించిన రైతులు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పనులతో ఆందోళన చెందుతున్నారు. తూర్పు గోగులపల్లి ప్రాంతంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో సాగు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పటంతో సంబంధం లేకుండా రహదారి పనులు చేస్తున్నందున రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2 వరుసల రహదారి పనులతో బోరుబావులు పనికిరాకుండా పోతున్నాయని, మరోచోట బోరు వేసినా నీరు పడటం లేదని రైతులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సాగుతున్న పనుల్లో రహదారి లెవెలింగ్ కోసం స్థానిక పంట పొలాల మట్టినే వినియోగిస్తున్నారు. దీంతో రహదారి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నుండి వెంకటనారాయణపురం వరకు 459/2 459/1 సర్వే నెంబర్ మీదుగా ఆ మార్గంలో రోడ్డు పోవాల్సి ఉంది. కానీ 460/2 సర్వే నెంబర్ మీద మలుపు తిప్పి వేరే మార్గంలో రోడ్డు వేసేదానికి ప్రయత్నం జరుగుతున్నవి. పంట కాలువలకు ఇబ్బంది జరుగుతుంది. పంట కాలువలు కూడా పూర్తి చేస్తున్నారు. పంట కాలువలు పూర్తినందువల్ల రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అంతేకాకుండా రైతులు చాలా నష్టపోతారు. నిబంధనల ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టినట్లు రహదారి భవనాల శాఖ అధికారులు తెలుపుతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వేసే దాంట్లో అలైన్మెంట్ డిఫరెన్సెస్ కొందరు అభియోగాలు కూడా 1-2 ఉన్నాయి. వాటిని కూడా మేము పరిశీలించి వాటిని పరిష్కారం మార్గంగా త్వరగా ఇది పూర్తి చేసేదానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి గవర్నమెంట్ పరంగా ఎంత తొందరగా వర్షాల లోపలే పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్లాన్ ప్రకారం మాకు అప్రూవ్డ్ అయిన అలైన్మెంట్ ప్రకారమే పోతున్నాం. మాకు అలైన్మెంట్లో 2 సైడ్లు కూడా ఉండేది ప్రభుత్వ భూమి. కాకపోతే ఒక సైడు ప్రభుత్వ భూమిలో ఉప్పుకాయలు ఉన్నాయి, ఇంకో సైడు వరి పొలాలు ఉన్నాయి. వరి పొలాలు కూడా ఇంతకుముందు బీఫార్మ్ పట్టాలు, డిఫార్మ్ పట్టాలు ఇచ్చారే కానీ బట్ అది కూడా గవర్నమెంట్ స్థలమేనని చెప్పేసి తహసీల్దార్ గారు మాకు ధృవీకరించారు. అందుకని మా అలైన్మెంట్ ప్రకారమే వేస్తున్నాం. వేలాది మందికి ఉపయోగపడే రహదారి, వంతెన పనులను నిబంధనల ప్రకారం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.